రమాదేవి శివుని మెడలో ఉన్న రాజమణిహారాన్ని దొంగలించాలనుకొని లోపలికి వెళ్ళి తీసుకోబోతూ ఉంటే అప్పుడే నాగుపాము వచ్చి రమాదేవిని కాటు వేయబోతూ ఉంటుంది. అలా నాగుపాము వచ్చి రమాదేవిని భయపెట్టడంతో రాజమణిహారం తీసుకోకుండా రమాదేవి పరుగులు పెడుతూ బయటికి వచ్చేస్తుంది. అయ్యో, అక్కడ నాగుపాము ఉంది, నన్ను కాటు వేయబోతే తప్పించుకొని వచ్చాను అని రమాదేవి చెప్పటంతో అయితే ఆ నాగుపాముకి రోజా బలైపోయేలా నేను చేస్తాను అని దీక్ష చెప్తుంది. అలా వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ, "ఆ నాన్న, ఆ రాజమణిహారము శివుని మెడలోనే ఉంది నాన్న. అక్కడ ఒక నాగుపాము కాపలాగా ఉంటుందంట. అది మనల్ని ఆశీర్వదిస్తుందే కానీ మనల్ని కాటు వేయదంట. వీళ్ళందరూ పూజలో ఉన్నారు, నేను వెళ్ళి ఆ రాజమణిహారాన్ని తీసుకువచ్చేస్తానులే" అని రోజా వినేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది వినేసిన రోజా వెంటనే ఆ రాజమణిహారాన్ని తీసుకోటానికి వెళ్ళి, "చూడు నాగమ్మ, ఈ రాజమణిహారం నాదే కాబట్టి నువ్వు నన్ను కాటు వేయకు, నేను తీసుకుంటాను" అని తీసుకోపోతూ ఉంటే రోజాని కూడా ఆ నాగుపాము కాటు వేయబోతూ ఉండటంతో రోజా కూడా పారిపోయి వస్తుంది. ఇది కాటు వేస్తుందని నిజం తెలుసుకొని పారిపోయి వచ్చేసింది అత్తయ్య అని దీక్ష చెప్పి బాధపడుతూ ఉంటుంది. తరువాత చామంతి రోజాకి నచ్చచెప్పి, "ఇప్పుడు నీ మెడలో ఆ హారం వేసుకోవటం వల్ల గాయాలయ్యాయి కదా, అవి పోవాలి, నువ్వు ప్రాణాలు వదిలేయకుండా ఉండాలంటే నువ్వు శాంతి పరిహార పూజ చేయాలి, లేకపోతే నీ ప్రాణాలు పోతాయంట" అని స్వామీజీ చెప్పిన మాటలన్నింటినీ చెప్తుంది. సరే, ప్రాణాలతో ఉండాలంటే ఈ శాంతి పరిహార పూజ చేయాలి అంతే కదా, సరే చేస్తాను అని రోజా చెప్తుంది. చామంతి ఎవరికీ తెలియకుండా రోజాని తీసుకొచ్చి అలా శాంతి పరిహార పూజ చేస్తూ ఉంటే అప్పుడే రమాదేవి, అరుణ్ వాళ్ళందరూ కూడా రోజాని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తారు. "ఏంటి రోజా, నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నావు? మేము మీకోసమే వెతుకుతున్నాం తెలుసా" అని అరుణ్ అంటాడు. "అయినా నువ్విక్కడ ఏం పూజ చేస్తున్నావు" అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. "శాంతి పరిహార పూజ చేస్తోందమ్మా, ఈ అమ్మాయి వల్ల ఆ రాజమణిహారం అపవిత్రం అయ్యింది కదా" అని పూజారి గారు అసలు నిజం చెప్పేస్తారు. "అదేంటి రోజా, నీ వల్ల ఆ రాజమణిహారం అపవిత్రం అవటం ఏంటి? నువ్వు ఆ సంస్థానానికి వారసురాలివి కదా, వారసురాలివి నువ్వు హారం వేసుకుంటే అది అపవిత్రం అయిపోవటం ఏంటి? అంటే నువ్వు వారసురాలివి కాదా, నిజం చెప్తావా లేదా" అని రమాదేవి నిలదీస్తూ ఉండటంతో చామంతి రోజా ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మరి చామంతి ఏం చెప్పి తప్పించుకొని రోజాని కాపాడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.